షో కోరాపుట్ జిల్లా సుంకి వద్ద మావోయిస్టుల బాంబ్ బ్లాస్ట్ తో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోయారు. పేలుడు ధాటికి కల్వర్టు ధ్వంసమై వ్యాన్ 70 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మందిలో 6 చనిపోగా ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కోటి అప్డేట్ చేస్తారు. కోటి, ఏఓబీలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ రోజు మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటికు 7గురికి చేరుకుంది. ఇప్పుడే ఒక డెడ్ బాడీ తీయటం జరిగింది. ఒక జవాన్ డెడ్ బాడీ ఇప్పుడే తీయటం జరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పోలీసులు టీములు చేరుకున్నాయి. ఇప్పుడే కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకేమైనా ఎలాంటి పరిస్థితి ఉంది, ఏమైనా మందు పాత్రలో ఎలాంటి ఏమైనా ఉన్నాయా, ల్యాండ్ మైన్ల పరిస్థితి ఏంటి అనే కోణంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి చూడటం జరుగుతుంది. పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా ఇప్పటికే ఎన్టీవీ ఈ కూంబింగ్ జరగక ముందే ఎన్టీవీ సాహసోపేతంగా వచ్చి ఈ ప్రాంతంలో ముందుగా అందించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము వీళ్ళు పూర్తిగా ఇక్కడ ఏదైతే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయా లేవా అనే కోణంలో వీళ్ళు ఇక్కడ జల్లెడబడుతున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 7గురు చనిపోయారు. 5గురు క్షతగాత్రులు విశాఖలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నిన్న ఇక్కడే స్పాట్లో చనిపోయిన తర్వాత తెల్లవారుజామున వచ్చి ఇప్పుడు ఒక మృతదేహం బయట తీయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము మరి కాసేపట్లో మరికొన్ని టీములు బలగాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఏఓబీలో నివురుగప్ప నిప్పులా ఉంది. గిరిజన ప్రాంతాలు కూడా ఉలిక్కిపడ్డారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిస్థితుల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రోడ్లో ఈ గడిచిన 2 నెలల్లో జరగలేదు. ఎందుకంటే మల్కనగిరికి సంబంధించి పెద్ద ఎత్తున మావోయిస్టులు కోల్పోయినటువంటి 29 మంది మావోయిస్టుల అనంతరం ప్రతీకార చర్యగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ముందుపాతర ప్రాంతం నిన్న పేలిన ప్రాంతం చూస్తే అణువణువు కూడాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే రాత్రి 6 డెడ్ బాడీలు వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్లవారుజామున ఒక డెడ్ బాడీ సహాయక చర్యలు చేపట్టి తీయటం జరిగింది. అంటే ఉదయం తెల్లవారుజామున మనం వచ్చే సమయానికి కూడా డెడ్ బాడీ అక్కడే పడిపోయి ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు వాహనాలు కూడా మనం చూడొచ్చు, లారీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు ఎప్పుడైతే పూర్తిగా బాగు చేస్తారో అప్పటి వరకు కూడా లోడుతో ఉన్నటువంటి లారీలు పోలేని పరిస్థితి. మధ్యాహ్నానికి రాకపోకలు యథాస్థితిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈ ఘటనకు సంబంధించి అయితే మావోయిస్టులు ఇంకా పూర్తిగా ఏ దళం పాల్గొన్నారు, ఏం జరిగిందనే కోణంలో తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి వారు కూడా సమాచారాన్ని ఈరోజు లేఖ ద్వారా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మల్కనగిరికి సంబంధించిన ఘటనకు సంబంధించి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు, మా ఉనికి పోలేదు, ఏఓబీలో మా ఉనికి అలాగే ఉంది అనే కోణంలో వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి నిన్న కోరాపుట్ నుంచి బయలుదేరిన 1:30 సమయంలో ఎగ్జాక్ట్ గా పోలీసు వెహికల్ ని టార్గెట్ చేసి పేల్చిన ఘటన అయితే నిజంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి విశాఖలో ఉన్న క్షతగాత్రులకు కూడాను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఏదైనా సరే మరి కాసేపట్లో ఏం జరగబోతుంది ఏంటి, అటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఎలాంటి అనౌన్స్ చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కోటేశ్వరరావు, ఎన్టీవీ, ఏఓబీ నుంచి. రైట్, ప్రతీకార చర్యలో ట్రైనీ పోలీసులు దాదాపు 8 మంది చనిపోవడం ఒక దురదృష్టకర ఘటన. బ్యాక్ టు అవర్ బడ్జెట్ డిస్కషన్. డాక్టర్ జేపీ గారు, బడ్జెట్ లో రాజకీయ పార్టీలకు జైట్లీ షాక్ ఇచ్చారు. పరస్పర హరణోద్యోగం అనే ఒకరినొకరు ఇది ప్రక్రియ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఏఓబీలో కొన్ని రోజులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు అందరం ఖండించాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి అది అప్పుడు కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు ఇది పెట్టారు. వీళ్ళు మళ్ళీ మీరు ప్రతీకారం తీర్చుకుంటామని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక నిరంతరమైనటువంటి సైకిల్ హత్య. ఇది దీని నుంచి ప్రజల భాగస్వామ్యం లేకుండా, వాడు ఉద్యమాలు చేయకుండా ఇది రాదు. అలాగే పోలీసులు వీళ్ళు కూడా ఎంతసేపు ఇంక మేము ఎక్కువ బలగాలను దింపుతాం, ఇంకా ఎక్కువ చేస్తాం అంటే కుదరదు. దీని మీద ఒక ప్రజాస్వామ్య పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఇంకా మరీ ఒకసారి తీవ్ర ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అవుతుంది. జేపీ గారు, మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారండి దీని మీద, ఈ ఘటన మీద? 2 రకాలుగా దీన్ని చూడాలి. మొట్టమొదటిదేమో సరే ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ రకమైనటువంటి దారుణమైన హింసకు పాల్పడితే చూస్తూ కూర్చోలేదు, చట్టాన్ని ఉపయోగించాలి, ఖచ్చితంగా ఈ హింసాత్మకమైనటువంటి ఉద్యమాలను అణిచివేయాలి. కానీ దీర్ఘకాల పరిష్కారం కాదు. రవి గారు చెప్పినట్టుగా స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేసి ఆ కోరాపుట్ జిల్లాలోనే ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం, ఏ పట్టణానికి ఆ పట్టణం, మీరు మీ పనులు చూసుకోండి, ఇవి నిధులు మీవి, మీ భవిష్యత్తు మీదని చెప్పన్నట్టయితే ఈ నక్సలైట్లకు ఒక ఛాలెంజ్ అవుతుంది. వారే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారే అవుతారు. అంతేగాని ఎక్కడో ఢిల్లీ నుంచి, లేకపోతే భువనేశ్వర్ నుంచి, హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి ప్రభుత్వం నడపడం అనేది సాధ్యం కాదు. రెండోది, విద్యా ఆరోగ్యాన్ని బాగు చేసి నైపుణ్యాన్ని ఇచ్చి ఆర్థిక వ్యవస్థలో మాకు భాగస్వామ్యం ఉందని పేదలకి ఆ నమ్మకం కలిగేదాకా ఏదో గుండెల్లో మంట పుడుతూనే ఉంటుంది, హింస పుడుతూనే ఉంటుంది.
కాబట్టి ఒక పక్కన హింసను ఖచ్చితంగా అణిచివేయాలి, కానీ దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం మౌలికమైన మార్పుల వల్ల మాత్రం వస్తుంది. ఇప్పుడు అభివృద్ధి జరగనీయకుండా అలాంటి రిమోట్ ఏరియాస్లో ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూ వస్తుంది మావోయిస్టులు. అక్కడ అభివృద్ధి జరిగి అక్కడ వైద్యం వచ్చి, విద్య వచ్చి, రోడ్డు వచ్చి, అనేక రకాలుగా మూవ్మెంట్ వస్తే వీళ్ళ కార్యకలాపాలు నడవని చెప్పని దాన్ని అడ్డుకోవటం అనేది కూడా జరుగుతున్నటువంటి చరిత్ర, కనబడుతున్నటువంటి ఒక దృశ్యాలు. మీరు అన్నిటితో పాటుగా అసలు ఒక మనిషిని చంపడం ఏంటండి, చంపి సాధిస్తామని అంటే ఏంటి? అసలు ఈ సిద్ధాంతానికి కాలం చెల్లిందండి ప్రపంచంలోనే. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా ఆలోచనలు మారాలి, ఆయుధాలు వీడాలి, ప్రజల్లోకి రావాలి, ఉన్నటువంటి అంశాలు ప్రజాస్వామ్యంలో బద్ధంగా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు యాక్చువల్ నా ఒపీనియన్ అంటే ఇది సామాజిక రాజకీయ అంశం అండి. ఇది వాళ్ళు ఎంచుకున్న మార్గం విత్ వెపన్ అండ్ వెపన్ సమానం చెప్తా ఉంటారు. బట్ దిస్ ఇస్ నాట్ ద థింగ్. నేను ఖచ్చితంగా జేపీ గారితో ఏకీవిస్తున్న విషయం. డెవలప్మెంట్లో కానీ లేకపోతే పరిపాలనలో కానీ స్థానికులకు ప్రాధాన్యత వచ్చినప్పుడు, అట్లాగే సమస్యను ఏదో ఇది శాంతి భద్రతల సమస్యగా ఏదో ఆయుధంతో అనిచేస్తామనుకోవడం కూడా సాధ్యం కాదండి. ఇది ఇందులో సొసైటీ ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ సైడ్స్. దీన్ని ప్రజలకు ఇద్దరు ప్రజల కోసం పనిచేస్తున్నారు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ప్రజల కోసం మీరు ఒక మధ్య మార్గం రావాల్సిన అవసరం మాత్రం తెలియజేస్తారు. జేబీ గారు, రాజకీయ పార్టీల విరాళాల లెక్క చెప్పాలి. 20,000 దాటితే వాటి లెక్క చూపాల్సిందే. నగదులో 2,000కు మించి తీసుకోవడానికి లేదు. ఎలక్టోరల్ బాండ్స్ ఆర్బీఐ చట్టాన్ని మారుస్తామని ఒక కొత్త ప్రతిపాదన. దీనివల్ల రాజకీయ పార్టీలకు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఆన్సరబిలిటీ వస్తాయనుకోవచ్చా? రిషి గారు, ఇది కొద్ది మేరకు కొంచెం నేపథ్యం మనకు అర్థం కావాలి. మీకు గుర్తుందో లేదో 2001, 2002లో తెహల్కా కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ముడుపులు తీసుకుని రక్షణ శాఖలో కొనుగోళ్లు వగైరా ఒకతకున్నాయని చెప్పని ఆనాడు మేమంతా గట్టిగా పట్టుపెట్టాం. నేను స్వయంగా ఇప్పటి రాష్ట్రపతి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారు, ఇప్పటి ఆర్థిక మంత్రి, ఆనాటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆనాటి ఉప ప్రధానమంత్రి మన ఎల్కే అద్వానీ గారు, తర్వాత ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, పివి నరసింహరావు గారు మాజీ ప్రధానమంత్రి, వీళ్ళందరితో కూడా కూర్చుని, చివరికి రక్షణ మంత్రి ఆనాటి రక్షణ జార్జ్ ఫెర్నాండెస్తో కూడా కూర్చుని ఏదో రకంగా రాజకీయ పార్టీలకు నిజాయితీ రాజకీయం కోసం నిజాయితీ నిధులు వచ్చే ఏర్పాటు చేయాలి. మీరు ప్రభుత్వంలో ఉండో ప్రతిపక్షంలో ఉండో క్యాష్ తీసుకోవడం అని చెప్పంటే మీకు దురుద్దేశం లేకపోయినా కూడా అది అవినీతిలో ఏదో రకంగా భాగస్వామ్యం అవుతుందని చెప్పి అందరినీ ఒప్పిస్తే ఓ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు జైట్లీ గారు చేసింది ఏంటంటే ఆ చట్టం వచ్చినా కూడా చాలా మంది వైట్ మనీ చెక్ రూపంలో ఇవ్వడానికి భయపడుతున్నారు. జైట్లీ గారు నా గతంలో చెప్పారండి, మంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు. అద్వానీ గారు ఆనాడు బీజేపీని ఆదేశించారట, ఇక నుంచి మనం క్యాష్ తీసుకోవద్దు పార్టీ కోసం అని చెప్పని, చెక్కే తీసుకుందాం, మంచి చట్టం పెట్టాము, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనం పూర్తిగా 100% పన్ను మినహాయింపు చేశాం కాబట్టి క్యాష్ తీసుకోవద్దని. వెంటనే 3 నెలల్లో బీజేపీకి వచ్చేటువంటి విరాళాలు 190 పాళ్ళు పడిపోయినాయి. అంటే ఏమవుతుంది, నిన్న జైట్లీ గారు చెప్పినట్టుగా రాజకీయ పార్టీలకి పూర్తిగా పారదర్శకంగా విరాళాలు ఇచ్చి మీకు పన్ను లేకుండా ఉండే భారం లేకుండా చేసినా కూడా వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో రేపు పొద్దున అని ఒక బ్లాక్ మనీ కల్చర్ అలవాటు పడడం ఒకటి, రాజకీయ కష్టసాధన చర్యలు ఉండటం ఒకటి, ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఉపయోగం ఉండలేదు. కాబట్టి ఆయన చేసింది తాత్కాలికమైన పని ఏమిటంటే, కొంత చిన్న పని ఏమిటంటే, నేను పార్టీకి విరాళం వచ్చి ఏ పార్టీకి ఇచ్చానో మాత్రం తెలియదు, నేను బాండ్ రూపంలో ఇస్తాను, బేరారి బాండ్స్ కాబట్టి ఆ బాండ్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అది రిడీమ్ చేసేసుకోవచ్చు, నేను ఇచ్చానని తెలుస్తుంది కానీ ఎవరికి ఇచ్చానని తెలియదు, కాబట్టి కొంతమేర గోప్యత ఉంటుందని చెప్పని. కానీ నిజమైన సమస్య ఇది కాదు. మీరు ఎన్నికల్లో పెట్టే ఖర్చు మీరు చూసినట్టయితే 190-95 పాళ్ళు రాజకీయ పార్టీల నిధులు బయట ఉంటుంది, డిక్లేర్ చేయనటువంటి నిధుల నుంచి ఉంటుంది, ఓట్ల కొనుగోలు కోసం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 20% దేశంలో ఓట్లు పాల్గొంటున్నాం, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చిన్న మంచి ముందడిగా, కానీ నిజమైన సమస్యకి పరిష్కారం ఇది కాదు. ఏ ఓట్ల కొనుగోలు లేకుండా ఎన్నికల్లో గెలిచే ఏర్పాట్లు చేయకుండా మీరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, ఎన్ని కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారో, కేవలం డబ్బును ఖర్చు పెడతారన్న కారణంగా ఎంతమంది సీట్లు ఇస్తున్నారో మనందరికీ తెలిసిన రహస్యం ఏం లేదు. ఎన్నికల వ్యవస్థను మార్చకుండా నిజాయితీ పరులు నిజాయితీగా గెలిచే ఏర్పాట్లు చేయకుండా ఇవన్నీ తాత్కాలికమైన మాటలు అవుతాయి. ఈ స్టెప్ అయితే ఆహ్వానిస్తున్నాను, కానీ చిన్న స్టెప్ అంతే. ఇప్పుడు దీన్ని ఆహ్వానించిన మనము వాస్తవంగా కార్పొరేట్ పెట్టుబడులు పెట్టడాన్ని ఏమి బడ్జెట్లో ఏం చేయలేదు ఆర్థిక మంత్రి గారిని, అసలు అసలు చర్చలోకే అది రావడం లేదు. కార్పొరేట్ కంపెనీలు తమ ఆదాయంలో నిర్దిష్ట మొత్తం రాజకీయాలకు పెట్టుబడి పెట్టవచ్చు అనేది ఉన్నంత వరకు కూడా
ఈ రాజకీయ అవినీతి కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా 3Dలో చూపించడానికి 100 కోట్లు ఇచ్చేది కార్పొరేట్ కంపెనీలే కానీ మామూలు నల్ల డబ్బుతో అంటే ఇది మళ్ళీ నోట్ల రద్దు ప్రక్రియలాగే ఉంటుంది. నోట్ల రద్దులో కదా అసలైన లక్షల కోట్ల వాళ్ళు అట్లాగే ఉండి అంటే ఈ నోట్ల రద్దు తర్వాత 84% ఈ నిధులు విరాళాలు పడిపోయాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిసోర్స్ అని ఒక కంపెనీ రిపోర్ట్ ఏడీఆర్ వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళు 4 పార్టీలకు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రజల మీద ఆధారపడిన పార్టీలు లేకపోతే కార్పొరేట్ల మీద బీజేపీ ఆ తేడా ఉంది. వీళ్ళు చెప్పారు మాకు ఎక్కువగా పార్టీ సభ్యుల నుంచి లెవీ రూపంలో వస్తుంది, మా విరాళాలు అధిక భాగం మేము ప్రజల దగ్గర వసూలు చేస్తే వాటికి లెక్కలు ఎక్కడ చూపిస్తామండి. సరే ఆ పార్టీల మధ్య ఇది వదిలేసేయండి. కార్పొరేట్ ఆదాయం అయితే వాళ్ళకి రాలేదు, కానీ 2 పార్టీలు కార్పొరేట్లు 2% ఇవ్వచ్చు అని అది ఉంది. దాన్ని మార్చే అలాగే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఎవరు కొంటారు, మళ్ళీ కొంత గోప్యతకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ డబ్బు కలిగిన వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు, ఇస్తారు. ఇంకా ఒక ముందడుగు వేసి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలనే ఇది కూడా ముందు అది కూడా ఒక పారదర్శకతకు మార్గం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ని చూసాం కదా మనం, అంత అధ్వానంగా మాట్లాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచిన ట్రంప్ చివరికి ఎలా విజయం సాధించాడంటే డబ్బు ఇవన్నీ ఆయనకు కావాల్సిన ఉన్నాయి కాబట్టి ఒక సెక్షన్ కొమ్ము కాసింది కాబట్టి. బట్ ప్రక్షాళన అంటే ఇంకా లోతుగా చేయాలి. ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు కావాలని అందరు కోరుతున్నారు, దాంట్లో ఎవరికి సెకండ్ ఒపీనియన్ లేదు. తర్వాత స్టేట్ ఫండింగ్ ఉంటే కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా అంశాన్ని చెప్తూ ఏకకాలంలో ఇటు శాసనసభకి పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరిగేటట్టు విధంగా ఈసీ చొరవ చూపించాలి, సంప్రదింపులు జాతీయ స్థాయిలో ప్రారంభం కావాలని కూడా చెప్పారు. ఇక పోతే బీజేపీకి సంబంధించి ఆజీవన సహయోగి అని చెప్పని ఒక వ్యవస్థ ఉన్నది. మన పార్టీ కార్యాలయాలు యావత్ భారతదేశంలో నిర్వహణకు సంబంధించిన విషయం మొత్తం కూడా కార్యకర్తలే ఆజీవన సహయోగి లాగా సమర్పిస్తారు. త్రూ చెక్సే ఉంటాయి, అవన్నీ కూడా చెక్సే పార్టీకి సంబంధించి. జేపీ గారు అన్నారు, కార్యకర్తల ద్వారా కార్యాలయాలు నడపడం కొరకు త్రూ అవుట్ ది ఇయర్ మేము జరిగేది మా యొక్క వాలంటరీగా నేను చెప్పొస్తున్నా. పండిత్ దీన్ దయాల్ జీ యొక్క వర్ధంతి జయంతి సందర్భాల్లో 2 సార్లు మొత్తం యావత్ భారతదేశంలో ఒక డ్రైవ్ నడుస్తుంది. ఆ ప్రకారంగానే నిధి సేకరణ ఉంటుంది. తర్వాత ఎన్నికలకు సంబంధించిన విషయంకి వచ్చినప్పుడు విరాళాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ విరాళాల విషయంలో ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు పెట్టినటువంటి ఒక నిబంధన గతంలో ఉండొచ్చు, దీని మీద దృష్టి సారించారు. ఈరోజు డిమానిటైజేషన్ అయిన తర్వాత నల్లధనం వెలికి తీయాలనుకున్నాక పారదర్శకత అనేది రాజకీయ ప్రక్రియలో రావాలనుకున్న తర్వాత వేస్తున్నటువంటి ఒక అడుగు దానికి ముందుకు తీసుకుపోతున్నారు. హౌ బెస్ట్ గవర్నమెంట్ కెన్ రెస్ట్రిక్ట్ ది థింగ్స్ అనేది చూడాలి. షాక్ లేకపోతే ఒక మంచి పరిణామం. ఇది అసలుకి ఈ 2000 రూపాయల క్యాష్ ఆ పైన చెక్కులు అనేది పెద్ద ఇంపాక్ట్ చూపించే అంశం నేను అనుకోవడం లేదు. పైగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎన్ని 100 కోట్లను చేసుకోవచ్చని వెసులుబాటు దాంట్లో పెట్టినట్లున్నారు. ఆన్లైన్ ఇబ్బంది లేదని బాండ్స్ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ ఈ రోజు మన నిజాయితీగా మాట్లాడాల్సి వస్తే అసలుకి ఏ ఎలక్షన్ అయినా డబ్బులు లేకుండా జరుగుతూ ఉందా? ఉరికినా ఇట్లేదో పైకి పెద్ద నిజాయితీ మాట్లాడితే లాభం లేదు. అసలుకి దేశమే గవర్నమెంట్ మార్పు అనేది తీసుకొస్తే అన్ని ఇంతకుముందు 20,000 ఉన్నింది, 20,000 ఉన్నింది, ఇప్పుడు 2,000గా మారింది. మీరు అశం గమనించారు, ఇంతకుముందు లేనిది ఇక్కడ కాదు, 20,000 2,000గా చేశారు. సో ఇట్ మేబీ లిటిల్ గుడ్ స్టెప్, బట్ ఇది కాదండి. దేశంలో నిజంగానే ఎలక్షన్లు అనేది గవర్నమెంట్ జరిపించే పరిస్థితి ఉంది, అట్లాగే ఆ టైం తగ్గించేసి. సో ఓవరాల్గా డబ్బు లేని వాళ్ళు కూడా మంచి వాళ్ళు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, దేశాన్ని పరిపాలించున్న వాతావరణం కోసం ముందుకు పోకపోతే 2000 ప్రక్షాళన చేయకపోతే ప్రక్షాళన సరిగ్గా చేయకపోతే విపరీతమైన కేంద్రీకరణకు దారితీసే అవకాశం ఉంది. పొలిటికల్ పార్టీస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల మధ్య చూస్తున్నాం. అది కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ శైలజానాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జేపీ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాటి లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.